హాయ్ అండి అందరికీ. మేము ఈ మధ్య మా పాఠశాల నుండి ఎక్స్కర్షన్ వెళ్ళామండి. దాని గురించే ఈ వీడియో. పొద్దున్నే బయలుదేరి బస్సులో చక్కగా విద్యార్థులందరూ మా పిల్లలందరూ చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారో. అబ్బా! అబ్బాయిల జోష్ చూడండి భలే ఉంది కదూ! తర్వాత చిట్యాల దగ్గర ఒక ఊర్లో బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, మళ్ళీ బస్సులో ఆటపాటలతో ఎంజాయ్ చేశాం. చాలా. మా కొమరమ్మ చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. చూడగానే రామప్ప వచ్చేసిందండి. రామప్ప అసలు ఎంత బావుందంటే చూడడానికి 2 కళ్ళు చాలవు. చాలా బావుంది. 13వ శతాబ్దంలోనే ఇంత అద్భుతమైన టెక్నాలజీ, నీళ్ళల్లో తేలాడే ఇటుకలు, అద్భుతమైన శిల్ప నైపుణ్యం, మన కాకతీయుల కాలం నాటి శిల్ప వైభవం, మన పిల్లలకిప్పుడు తెలుసుకోవడం చాలా అవసరం అనిపించింది. ఎంత బావుందంటే అసలు ఆ మదనికలు గానివ్వండి, ఆ శిల్పాలు గానివ్వండి, చిన్న చిన్న మైక్రో డీటెయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా చెక్కారండి. నగల యొక్క నీడలు కనిపించే విగ్రహం కూడా ఉంది. చాలా బాగా అనిపించిందసలు. గర్భగుడి అదొక అద్భుతమైన శిల్పకళ అండి. మీకు దీని గురించి మరొక వీడియో చేద్దామనుకుంటున్నా అండి. రామప్ప గుడి చూసిన తర్వాత చక్కగా మేము సాంబారు, చికెన్‌లతో భోజనం చేసి రామప్ప చెరువు దగ్గరికి వెళ్ళామండి. కొద్దిసేపే అక్కడ గడిపి తర్వాత మళ్ళీ మేము లక్నవరం బయలుదేరాం. లక్నవరం అదొక అద్భుతమైన పర్యాటక స్థలం అండి. మా పిల్లలు చూడండి బ్రిడ్జి ఎక్కడానికి ఎంత తహతహలాడుతున్నారు. హ్యాంగింగ్ బ్రిడ్జ్. మా పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు చూడండి. తర్వాత బోటింగ్ కోసం ఎదురు చూస్తున్న మా పిల్లలు. సెకండ్ సాటర్‌డే ఎఫెక్ట్ చాలా రష్. అందుకే మా పిల్లలు పాట పాడుతూ బోటింగ్ కోసం ఎదురు చూసారు ఇంతసేపు. బోటు మా టర్న్ రాగానే పిల్లల హ్యాపీనెస్ చూడాలి. కేరింతలు కొడుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనుకోండి ఈ ఏజ్‌లో. అంతే కదండీ మరి. తర్వాత ఇక్కడి నుంచి చూస్తే వ్యూ చాలా బాగుందండి లక్నవరం వ్యూ. పుస్తకాల్లో చదివిన లక్నవరం చెరువు రియల్‌గా చూస్తే హ్యాపీయే వేరు కదండీ! బోటింగ్ తర్వాత మళ్ళీ మేము మా తిరుగు ప్రయాణాన్ని కొనసాగించామండి. బస్‌లో మళ్ళీ ఆట, పాట, హుషారుగా మా డాన్సులు, పిల్లల డాన్సులు. నిజంగా పిల్లలతో కలిసిపోయి డాన్స్ చేయడం చాలా హ్యాపీ అనిపించిందండి. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. ఈ టూర్‌కి హైలైట్ చెప్పనా? మా హెచ్ఎం సార్ గారు కూడా డాన్స్ చేశారండి పిల్లలతో. దాంతో పాటు మా సంతోష్ సార్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి. పిల్లలకు చాలా విషయాలు చెప్తూ, విజ్ఞానంగా, వినోదంగా, అద్భుతంగా గడిచిందండి మా రామప్ప టూర్. పిల్లలైతే చాలా హ్యాపీ. నెక్స్ట్ టూర్‌కి రెడీ మేడం, రెడీ సార్ అంటున్నారు చూడండి మా పిల్లలు.